ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే అటుకులతో ఉప్మా చేసాను. అటుకులతోటి కూడా అన్నీ బొంబాయి రవ్వ, ఎర్ర నూక, లేకుంటే బియ్యం రవ్వతోటి ఎట్లా చేస్తామో అలాగే పోపు పెట్టేసుకొని అటుకులు ఒక్కసారి నీళ్లు పోసి ఒక్కసారి కడిగి అట్లా బయటికి తీసి ఉంచుకోవాలి. పోపు వేగిన తర్వాత ఎసరు పూసుకొని, నేనైతే పచ్చిమిరపకాయ ముక్కలు ఎసరులో వేస్తాను. అప్పుడు కారం ఘాటుగా లేకుండా టేస్టీగా వస్తుంది. రండి, ఉప్మా రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే. అటుకులు ఉప్మాకైతే నీళ్ళు తక్కువ పడతాయండి. ఒకటికొకటి నీరు సరిపోతుంది. బొంబాయి రవ్వ ఉప్మా వీటిలాగా ఒకటికి 2 నీళ్లు పోయక్కర్లేదు. చక్కగా మగ్గిపోతుంది, టేస్టీగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్కి కూడా చాలా హెల్దీ అండ్ టేస్టీ అన్నమాట. ఇంకా లంచ్ కోసం అయితే నల్లేరు పచ్చడి చేశాను. ఇది ఉంది, నల్లేరు పచ్చడి ఉంది. కాకరకాయ పులుసు చేశాను. ఆవు పెరుగు రెడీ పెట్టానండి. దేశీ ఆవు పెరుగు రెడీ పెట్టాను. ఇంకా ముద్దపప్పు పెట్టి కుక్కర్ పెట్టేసుకుంటే ఈరోజు లంచ్ రెడీ అయిపోయినట్లే. కానీ కుక్కర్ రెడీ పెట్టుకున్నాను. బియ్యం మధ్యాహ్నం కదా, 12 o'clock తర్వాతే కదా లంచ్. అప్పటికి బియ్యం అది రెడీ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటే వేడివేడిగా లంచ్ అయిపోతుందండి ఈరోజుకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.